Hello students, welcome to online classes ABN and PRR College of Science, Koburu. So third week of general 6th semester paper Financial Services Unit 4 Credit Rating. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే CRISIL క్రిసిల్ క్రెడిట్ రేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇవాళ మనం ఈ యొక్క క్రిసిల్ కోసం మన యొక్క భారతదేశంలో ఈ యొక్క క్రిసిల్ యొక్క పాత్ర ఏంటి అనేది ఈరోజు మనం చెప్పుకుందామండి. సో ఇన్ ఇండియా క్రెడిట్ రేటింగ్ స్టార్టెడ్ విత్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇన్ ఇండియా ఇన్ 1987. సో ఈ యొక్క క్రిసిల్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన పరపతి రేటింగ్ సంస్థను మనం చెప్పొచ్చండి. ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా క్రిసిల్ ఇది 1987 సంవత్సరంలో ఐసిఐసిఐ మరియు యూటీఐ ఉమ్మడిగా స్థాపించిన సంస్థ అని మనం చెప్పచ్చండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా అత్యధిక వాటాలు కలిగిన S&P కంపెనీ క్రిసిల్తో పాటుగా 4 రేటింగ్ ఏజెన్సీలు సెబీ నమోదు చేయబడినాయని మనం చెప్పచ్చండి. వీటితో పాటుగా ICRA IFCI ద్వారా ప్రోత్సహించబడుతుందని మనం చెప్పచ్చు. మరియు మూజీస్ చే నియంత్రించబడింది IDBI చే ప్రోత్సహించబడిన కేర్ అండ్ FITCH కంపెనీల్లో 100% అనుబంధ సంస్థగా ఫిచ్ ఇన్ ఇండియా మరియు కొత్తగా ఏర్పడిన బ్రేక్ వర్కర్స్ భారతదేశంలో మూలధన మార్కెట్ సాధనలో చేపట్టే క్రెడిట్ ఏజెన్సీల్లో ఈ క్రెడిట్ ఏజెన్సీల సెబీ నియమాలు 1999 ద్వారా నియమించబడతారని మనం చెప్పచ్చండి. సో మనకి ఈ యొక్క చర్చకి ఈ యొక్క క్రిసిల్ యొక్క విధులు ఏంటి అనేది మనం చూసుకుందాన్ని మొట్టమొదటిగా. సో క్రిసిల్ యొక్క విధులు మనం చూసుకునేప్పటికీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇష్యూ కంపెనీస్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్ఫుల్ ద టేకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. సో మనకి ఏదైతే భవిష్యత్తులో పెట్టుబడిదారుల యొక్క సంస్థ జారీ చేసిన రుణ సాధనాల గురించి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల అవగాహన కల్పిస్తూ ఉంటుందండి. అలాగే ప్రొవైడింగ్ కీ ఇన్పుట్స్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ఆఫ్ ద టేకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. సో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన అంశాలు కూడా అందిస్తూ ఉంటుందండి. అలాగే ప్రొవైడింగ్ కీ పాయింట్స్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ద టేకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. అలాగే CRA సర్వీసెస్ గైడ్ టు అబౌట్ ద కంపెనీ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇష్యూస్. సో ఇక్కడ ఏవైతే సిఆర్లో ఉన్న సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్న కంపెనీలు CRA మార్గదర్శకాలని నిర్దేశిస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. ఇట్ ప్రొవైడ్స్ ఏ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. సో వచ్చేటికి ఇది సంస్థ యొక్క పనితీరును ఆర్థిక అంచనాలను స్వతంత్రంగా మూల్యాంకనం చేస్తూ ఉంటుందని చెప్పొచ్చండి. అలాగే ఇట్ ప్రొవైడ్స్ యూజర్ ఫ్రెండ్లీ సింబల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇచ్చే సంక్లిష్టమైన ఆర్థిక నిర్మాణం బదులుగా స్నేహపూర్వకమైన చిహ్నాలను సింబల్స్ అన్నవి అందిస్తుందని మనం చెప్పొచ్చండి. అలాగే CRA క్రియేట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ అండ్ ఈక్విటీ బ్రిడ్జ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాప్ బిట్వీన్ ద ఇష్యూస్ అండ్ ఇన్వెస్టర్స్. సో క్రెడిట్ రేటింగ్ సంస్థలు మరియు పెట్టుబడిదారుల మధ్య ఒక వారధిగా ఉండాలని మనకి ఇది పనిచేస్తుందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క విధులతో పాటు మనకి ఇంకా చూసుకుంటే క్రిసిల్ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చూసినప్పటికీ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫస్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఆఫ్ ద ఇన్ ఇండియా. సో మన మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి క్రెడిట్ ఏజెన్సీ అని మనం చెప్పొచ్చండి. క్రిసిల్ ప్రమోటెడ్ ద ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ICICI అలాంగ్ విత్ ద యూటీఐ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది క్రిసిల్ అనేది ఏంటంటే ICICI యూటీఐ ఉమ్మడితో ఏర్పడింది మనం చెప్పచ్చు. హ్యాస్ ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విత్ ద హెడ్ క్వార్టర్స్ అట్ ద ముంబై. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చుట్టుకోవడానికి ముంబైలో ఉందని మనం చెప్పచ్చు. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా ఇన్ 1987. సో 1987 సంవత్సరంలో ఇది స్థాపించబడిందని చెప్పింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెథడాలజీ టు రేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ లైట్ ఆఫ్ ద ఇండియన్స్ ఫైనాన్షియల్ మానిటరీ ఎకానమీ ఆఫ్ రెగ్యులేటరీ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ వచ్చి మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఫైనాన్షియల్ మెచ్యూరిటీ కానీ మానిటరీ సిస్టంలో ఎకనామిక్ రెగ్యులేటరీలో ఒక సంస్థను మనం ఆర్థిక సంస్థలో అత్యధిక సంస్థను మనం చెప్పచ్చండి. అలాగే క్రెడిట్ రేటింగ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు డిబెంచర్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్ ద కమర్షియల్ పేపర్స్ ఇట్ ఆఫర్డ్ టు క్యాపిటల్ పబ్లిక్ ఇన్ 1993. సో ఇది 1993 సంవత్సరం నుంచి మన భారతదేశంలోని ఈ యొక్క
కార్యకలాపాలన్నీ కూడా మొదలుపెట్టడం జరిగిందని మనం చెప్పొచ్చండి. టు అచీవింగ్ ది అబౌవ్ ద ఆబ్జెక్టివ్స్ క్రిసిల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ గ్రూప్ ఇన్ టు ద బోర్డ్ ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ అనేవి అందిస్తుందంటే క్రియేటింగ్ సర్వీసెస్, అడ్వైజింగ్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఈ యొక్క సర్వీస్ అనేవి అందిస్తూ ఉంటుందండి. సో 3 సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. సో 3 సర్వీసెస్ ఏంటంటే మనకు వచ్చేది క్రియేటింగ్ సర్వీసెస్, అడ్వైజర్ ఆఫ్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో పరపతి రేటింగ్ సేవలు అంటే ఈ యొక్క సేవలను 3 రకాలుగా పెంచుకోవచ్చండి. క్రిసిల్ విధానాలు పరపతి రేటింగ్ సేవలు, సలహాపూర్వక సేవలు, పరిశోధనాత్మక సేవలు అని మనం డివైడ్ చేయొచ్చండి. ముందు మనం పరపతి రేటింగ్ సేవలు అంటే ఏంటో చెప్పుకుందామండి. సో ఇక్కడ క్రెడిట్ రేటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ రేటింగ్ ఏ లాంగ్ ఆఫ్ మీడియం అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ డిబెంచర్స్, performance shares, deposits, certificates of the deposits, certificates of deposits, commercial papers, structured to obligations of manufacturing, financial companies, bank and financial instruments, etc. సో ఇక్కడ వచ్చేటికి మొట్టమొదటిగా పరపతి రేటింగ్ సేవల్లో రుణ బాధ్యతల రేటింగ్ అనగా కంపెనీ, బ్యాంకులు, విత్త సహాయ సంస్థలు, బీమా కంపెనీలు, సంస్థ డిబెంచర్లు, అత్యధిక వాటాలు, డిపాజిట్లు, వాణిజ్య పత్రాలు మొదలైన వాటిని రేటింగ్ ద్వారా ఈ యొక్క చూస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క రేటింగ్లో వచ్చేసరికి రియల్ ప్రాజెక్టుల యొక్క భవన నిర్మాణ సంస్థల రేటింగు, అలాగే సామూహిక పెట్టుబడి పథకాల యొక్క పరపతి రేటింగు, అలాగే బ్యాంకులు ఇచ్చే రుణ పరపతి రేటింగు, అలాగే అనుబంధ రుణ బాధ్యతల మీద రేటింగు, అలాగే బాండ్లు కానీ ఫండ్స్ కానీ రేటింగ్లో పోర్ట్ఫోలియో సెక్యూరిటీలు కానీ పరపతి నాణ్యత రేటింగ్లో ఈ యొక్క పరపతి రేటింగ్ సేవలో మనం ముఖ్యమని మనం చెప్పొచ్చండి. సో అలాగే రెండోది అడ్వైజ్ టు సర్వీసెస్. సో అడ్వైజ్ టు సర్వీస్ వచ్చేవారికి ఈవెన్ క్రిసిల్ ఆఫర్స్ అడ్వైజ్ టు సర్వీసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ టు వేరియస్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద matters relating to preparation set of the participation in the infrastructure of the development or definition of the plans. It helps the clients in the identifying and reducing risk of the formulation, statistics and implementation of the same. సో ఇక్కడ సలహాపూర్వక సేవల వచ్చరికి ఇది రవాణా మరియు విద్యుత్, పట్టణ అభివృద్ధి, విత్త బ్యాంకింగ్, పెట్టుబడులు, ఉపసంహరణ, ప్రైవేటీకరణ మరియు రంగాలకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై సమకూర్చే సలహాపూర్వక సేవలుగా మనం చెప్పొచ్చండి. మూడోది వచ్చరికి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. రీసెర్చ్ టేక్స్ ద డీప్ స్టడీస్ ఆఫ్ ద leaders in areas of the Indian economy, India capital market, Indian capital market, Indian capital market, Indian industries and Indian corporate sectors. సో ఇవి వచ్చరికి ఖాతాదారులు కొన్ని విధంగా సేవలు, పరిశోధనకు సంబంధించిన సేవలు, నిర్వహణ పరిశోధన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, మూలధన మార్కెట్లు, విత్త సహాయ సంస్థలు, మ్యూచువల్ ఫండ్, ఆస్తి నిర్వహణగా మన క్లయింట్స్ను అందజేయడంగా ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం ఈ యొక్క డిబెంచర్లో వీటి యొక్క రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది క్రిసిల్ ఇండెక్స్ సర్వీసెస్ టు డివైడ్ టు ది టైప్స్ ఈవెన్ డిబెంచర్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, కమర్షియల్ పేపర్స్ ఎక్సెట్రా. సో ఈ యొక్క సేవలు అనేది ద క్రిసిల్ రేటింగ్ ఆఫ్ ద సింబల్స్ ఆఫ్ అసైన్ టు ఈ యొక్క క్రియేట్ ఇచ్చే రేటింగ్స్ని మనం 3 రకాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుందండి. ఒకటి డిబెంచర్లు, రెండోది వచ్చరికి ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడిస్తాయి, అలాగే మూడోది వచ్చరికి షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కమర్షియల్. ఫస్ట్ మనం డిబెంచర్స్ కోసం డిస్కస్ చేసుకుందామండి. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఫర్ ద ఆల్ కంపెనీస్ ఆఫ్ ద గెట్ డిబెంచర్స్. క్రిసిల్ ఏజెన్సీ హ్యావ్ బేస్డ్ రేటింగ్ స్కేల్ రూపీ డొమెటిక్ డిబెంచర్స్. సో ఇక్కడ వచ్చేది క్రిసిల్ డిబెంచర్ ప్రభుత్వాన్ని స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్స్, అలాగే రెండోది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్స్, మూడోది స్పెషల్ గ్రేడ్స్. సో ఉన్నత పెట్టుబడి స్థాయి, అలాగే రెండోది పెట్టుబడి స్థాయి, మూడోది స్పెక్యులేషన్. సో మొట్టమొదటిగా మనం హై లెవెల్లో ఈ యొక్క క్రిసిల్ డిబెంచర్స్ రేటింగ్ సింబల్స్ కోసం మనం చూద్దామండి. సో ఏ సింబల్స్ వచ్చరికి ఎలా ఉంటుంది అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్స్ వచ్చరికి ఏఏఏ, ట్రిపుల్ ఏ, హై సేఫ్టీ, ఏఏ, డబుల్ ఏ, ఈవెన్ హై సేఫ్టీ, హైయెస్ట్ సేఫ్టీ అయింది అక్కడ, ఇది హై సేఫ్టీ. అలాగే ఇన్వెస్టర్ గ్రేడ్ వచ్చరికి ఏ ఎడ్యుకేటివ్ సేఫ్టీ, బీబీబీ, ట్రిపుల్ బి, మోడరేట్ సేఫ్టీ. సో ఇక్కడ వచ్చరికి ఈ యొక్క పెట్టుబడులు వచ్చేటప్పటికి, అలాగే మూడో వచ్చరికి స్పెషలిటీ గ్రేడ్ వచ్చి బీబీ, డబుల్ బి, ఇండికేటివ్ సేఫ్టీ, బి హై రిస్క్, సి సబ్సిడరీ రిస్క్, డి వచ్చరికి డిఫాల్ట్. సో మనం మొట్టమొదటిగా
హై సేఫ్టీ కోసం మనం చెప్పుకుంటే ఈవెన్ హై ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అండర్ చూసేటప్పుడు మనం ఆర్ డివైడ్ ఇంటూ ఈవెన్ త్రిబుల్-ఏ హైయెస్ట్ సేఫ్టీ. సో debentures rated AAA is judged to offer the highest safety of the timely payment of the investment in principal to the criminals, providing this degree safety of the likely change. Such changes as can be envisaged are most unlikely to offer advice to fundamental restoring position of such issues. సో ఇక్కడ AAA వచ్చేటికి ఏంటంటే వడ్డీ చెల్లింపుల విషయంలో మనకి ఈ యొక్క అత్యధిక భద్రత కాదని మనం చెప్పచ్చండి. అలాగే వచ్చేది డబ్ల్యూహెచ్ హై సేఫ్టీ debentures rated A are judged to offer the high safety of the timely payment of the investment and principal. They are differ in safety of the AAA issues of the only little bit. సో ఇక్కడ వచ్చేటికి డబ్ల్యూఏ వచ్చేటికి ఏమవుతుందంటే అసలు వడ్డీ చెల్లింపుల విషయంలో భద్రత కలిగి పైన పేర్కొన్న నిబంధనల కంటే పర్పస్ స్థాయి స్వల్పంగా తక్కువ ఉంటుంది మనం చెప్పొచ్చండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో వచ్చేటికి ఏ అడ్వకేట్ ఎక్కువగా వచ్చే debentures rated A judged to offer a advocate safety of the timely payment of the investment and principal. However, the changes in can you advise for such an issue of the more than those of the higher rated category. ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే ఇది కూడా అసలు వడ్డీ చెల్లింపు విషయంలో తగినంత శ్రద్ధ అండ్ భద్రత కలిపేదని చెప్పొచ్చండి. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగాల మార్పులు మరియు వీటిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి BBB. సో AAA వచ్చేటికి debentures rated to AAA judged to offer sufficient safety of the timely payment of the investment and principal for the present. సో పైన పేర్కొన్న ప్రస్తుతంలో అక్కడ మార్పు పైన పేర్కొన్న debentures కంటే అసలు వడ్డీ చెల్లించుకున్న సంస్థ ఉన్న శక్తి సామర్థ్యాలు వచ్చే స్థాయిని మనం చెప్పచ్చండి AAA వచ్చేటికి. సో అలాగే నెక్స్ట్ వచ్చేటికి BBB తర్వాత బి పరంగా చూసేవాడికి ఈవెన్ స్పెషలైటివ్ గ్రేడ్ వచ్చేవాడికి సెక్యులేషన్ గ్రేడ్ వచ్చేవాడికి ఏమవుతుందంటే BBW వచ్చేటికి ఇండికేటివ్ సేఫ్టీ ఈవెన్ ఇండికేటివ్ సేఫ్టీ వచ్చేటికి ఏమవుతుంది అంటే ఈవెన్ ఇండికేటివ్ సేఫ్టీలో debentures rated వచ్చేవాడికి debentures rated BB is judged to carry indicated of a safety of timely payment of the investment and principal. They are less at risk of default than of other speculation grade debentures in the immediate future. The uncertainty that the issues faces it will lead to indicated capacity marks of the timely investment in principal payment. సో ఇక్కడ వచ్చరికి ఈవెన్ BB వచ్చరికి ఏమవుతుంది అంటే WB వచ్చరికి అసలు వడ్డీ చెల్లింపు విషయంలో వీటికి తగినంత భద్రత ఉండదని మనం చెప్పచ్చండి. అయితే సమీప భవిష్యత్తులో అసలు వడ్డీ చెల్లింపులలో తప్పుదారులకు పడిపడే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి B high risk. Debentures rated to BB are judged to have created susceptibility to default will be carry investment and principal payment of the advisor to business or economy conditions would lead to lack of ability willingness to pay investment or principal. సో ఇక్కడ వచ్చేటికి ప్రస్తుత B వచ్చేటికి అసలు వడ్డీ చెల్లించబడుతుంది కానీ అయితే తప్పుదారులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే ఆర్థిక లేదా వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అసలు లేదా వడ్డీ చెల్లించడానికి సంస్థ సమూహంగా ఉండకపోవచ్చండి, లేదా దానికి తగినంత శక్తి సామర్థ్యాలు కూడా లేకపోవచ్చని మనం చెప్పచ్చండి. అలాగే C సొల్వెన్షియల్ రిస్క్. సో ఇక్కడ వచ్చేది ఏమవుతుంది అంటే debentures rated to C judged to have partners present make them vulnerable to default. Timely payment of the investment principal is possible only if you favorable conditions continues. సో ఈ CH ఏమవుతుందంటే వీటికి అసలు వడ్డీ చెల్లింపు విషయంలో తప్పుదారులకు అవకాశాలు గణనీయంగా ఉంటాయి. అయితే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అసలు వడ్డీ చెల్లింపు సాధ్యపడదని చెప్పచ్చండి. D వచ్చే డిఫాల్ట్ debentures rated DI is default in it whereas the investment principles of the payment are expected to default is maturity. Such debentures are exceptionally speculation of the returns from those debentures may be realized only recognition of the liquidation. సో వచ్చేది ఏమవుతుంది అంటే అసలు వడ్డీ చెల్లింపు విషయంలో వైఫల్యాలకు గురి అయ్యే సందర్భాలు వంటివి ఇది ఎక్కువగా స్పెక్యులేషన్
భావంధార స్వభావం కలిగి ఉండదని మనం చెప్పొచ్చండి. సో అలాగే ఇక్కడ నోట్ చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే పైన పేర్కొన్న ప్రతి పర్పస్ స్థాయిలో కూడా తక్కువ స్థాయిని సూచించబడిన వాటికి ప్లస్ లేదా మైనస్ సాంకేతిక క్రియేట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా ఉపయోగిస్తుంది. సో ఈవెన్ ద ప్లస్ అండ్ మైనస్ things may be applied to rating of the grade 2 to grade 6 of the reflection standing of the within the grade of the categories. Fixed deposit అలాగే డిపెండ్స్ తర్వాత మనం ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మనం చూసుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్స్ డివైడెడ్ ఇంటూ 6 border groups of the contents of the within the of the rating symbols performing the share rating letters PF or prefixed of the rating symbols, example PF AA, PF AAA. సో ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వాటాలు పర్పస్ స్థాయిని సూచించడానికి కూడా పేర్కొన్న సంకేతాలు ఇవ్వబడతాయండి. అయితే పిఎఫ్ అనే అక్షరాలు సాంకేతిక ముందు పేర్కొనడం జరుగుతుంది. సో ఉదాహరణకు PFAA అని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ సింబల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ వచ్చేటికి ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో చూసినప్పటికీ FAAA, FAA, FA. సో FAA వచ్చేటికి హైయెస్ట్ సేఫ్టీ, FAA వచ్చేటికి హై సేఫ్టీ, FA వచ్చేటికి ఎడ్యుకేటివ్ సేఫ్టీ. అలాగే స్పెక్యులేషన్ గ్రేడ్ వచ్చేటికి FB ఇండికేటివ్ సేఫ్టీ, FC హై రిస్క్, FD డిఫాల్ట్ అని మనం చెప్పొచ్చండి. సో ఇది ఇందాకలాగా మనకి ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటికి FAAA వచ్చేప్పటికి FAAA వచ్చేటికి ద రేటింగ్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ద సేఫ్టీ ఆర్ సేఫ్టీ రిగార్డింగ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ ఈ రకమైన డిపాజిట్లు సకాలంలో అసలు వడ్డీ చెల్లింపు విషయంలో అత్యధికమైన భద్రత కలిగి ఉంటుందని చెప్పొచ్చండి. సో హైయెస్ట్ సేఫ్టీ అంటే అత్యధిక భద్రత. FAA వచ్చరికి ఏమవుతుంది, సో WA వచ్చరికి దిస్ రేటింగ్ ఇండికేట్ దట్ the degree of the safety regarding the timely payment of the indicator the principal in is strong అంతే. ఇక్కడ వచ్చరికి అంటే ఈ రకమైన డిపాజిట్లు కూడా అసలు వడ్డీ చెల్లింపు విషయంలో భద్రత ఉంటుంది. అయితే పేర్కొన్న డిపాజిట్లు కంటే వీటికి పర్పస్ స్థాయి స్వల్పంగా తక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చండి. FA వచ్చరికి ఏమవుతుంది, దిస్ రేటింగ్ ఇండికేట్ ద డిగ్రీ సేఫ్టీ ఆఫ్ ద రేటింగ్ ఆఫ్ ద టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సాచురేషన్. సో ఈ రకమైన డిపాజిట్లు అసలు వడ్డీ చెల్లింపు మరియు విషయంలో ఈ యొక్క భద్రత అనేది తృప్తికరంగా ఉంటుందని అలాగే భద్రతగా ఉంటుందని చెప్పచ్చు అంతే. అయితే పరిస్థితులు అనేవి మార్పులకు ప్రభావంగా పేర్కొన్న డిపాజిట్ల కంటే వీటి మీద ఎక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చు. అంటే పరిస్థితుల్లో ఏవైనా ఫ్యూచర్లో రాగల మార్పులు ఏమైనా వస్తే వాటి మీద ఎక్కువగా FA మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పచ్చండి. అలాగే స్పెక్యులేషన్ గ్రేడ్ వచ్చేవాడికి ఏంటంటే FB. సో FB వచ్చేసరికి ఏంటి, దిస్ రేటింగ్ ఇండికేట్ సేఫ్టీ ఆఫ్ ది టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద these categories, but uncertain of the issues faced could be lead to indicate the capacity to make timely interest to principles of the payment. సో ఇక్కడ వచ్చరికి ఈ రకమైన డిపాజిట్లు అసలు వడ్డీ చెల్లింపు విషయంలో తగినంత భద్రత ఉండదు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకునే విషయం ఏంటంటే తగినంత భద్రత. అయితే దిగువ పేర్కొన్న డిపాజిట్ల కంటే అసలు వడ్డీ చెల్లింపులు తప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే భవిష్యత్తులో ఎదుర్కొనబోయే అనిశ్చితమైన వాళ్ళ అసలు వడ్డీ చెల్లించడానికి సంస్థ తగినంత శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు అని మనం చెప్పొచ్చండి. అలాగే FC హై రిస్క్ వచ్చేటికి దిస్ రేటింగ్ ఇండికేటెడ్ సేఫ్టీ ఆఫ్ ద టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఈజ్ డిఫాల్ట్. సో ఇక్కడ వచ్చేటికి ఈ రకమైన డిపాజిట్లు అసలు వడ్డీ చెల్లించడానికి అవకాశాలు సంశయాత్మకమైనదని మనం చెప్పొచ్చండి. పరిస్థితుల్లో తప్పదానికి పాల్పడే పరిస్థితులు చూస్తూ ఉంటాయండి. అయితే మనం వ్యాపార లేదా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలపూర్ణంగా ఉన్నప్పుడు సంస్థ అసలు వడ్డీ చెల్లించడానికి సముఖంగా ఉండకపోవచ్చు, లేదా దానికి తగిన శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు అని కూడా మనం చెప్పచ్చండి. అలాగే తర్వాత వచ్చి FD డిఫాల్ట్ వచ్చేప్పటికి ఏంటంటే దిస్ రేటింగ్ ఇండికేట్ ద ఇష్యూ ఆఫ్ ద ఇదర్ డిఫాల్ట్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ టు డిఫాల్ట్ ఆఫ్ ద మెచ్యూరిటీ అని మనం చెప్పచ్చండి. అలాగే మూడోది వచ్చరికి షార్ట్ టర్మ్ రేటింగ్ వచ్చేవాడికి ఏంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ రేటింగ్ని P1 రేటింగ్, P2 రేటింగ్, P3 రేటింగ్, P4, P5 ఉంది. P1 ఏంటంటే వెరీ స్ట్రాంగ్, P2 అంటే స్ట్రాంగ్, P3 అంటే ఎడ్యుకేట్, P4 అంటే మినిమల్, B5 అంటే ఎక్స్పెక్టెడ్ టు బి డిఫాల్ట్ మెచ్యూరిటీ ఆఫ్ ద డిఫాల్ట్ అని మనం చెప్పచ్చండి. సో వెరీ స్ట్రాంగ్, అడిక్విటీ
అంటే మనం ఇక్కడ కేర్ కోసం రాసినప్పుడు క్రిసిల్ కోసం రాసినప్పుడు ఏంటంటే ఏ వాడితే దానికోసం మనం ఈ యొక్క సింబల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే డిపాజిట్ల కోసం అడిగాడా, ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అడిగాడా అన్నది మనం చూసుకుని దానికోసం ఆ సింబల్స్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా ఈ యొక్క క్రిసిల్ కోసం భారతదేశంలో ఉన్న క్రెడిట్ రేటింగ్ విధానం అన్న క్రిసిల్ కోసం రాయమన్నా అది క్రెడిట్ రేటింగ్ ఈక్విటీ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా కోసం అడిగినప్పుడు ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.